హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఓకేనా? అయితే ప్రధానంగా ఇంతకుముందు ప్రీవియస్ ఏదైతే నోటిఫికేషన్ దానికి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ ఇప్పటివరకు పెట్టలేదయ్యా, ప్రధానంగా ముందు ఆ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టి పుణ్యం కట్టుకోండి అనేటటువంటి ధోరణిలో అభ్యర్థులు అయితే ఉన్నారు. ప్రిలిమ్స్ రాసి 1 సంవత్సరం అవుతుంది. ఈవెంట్స్ కూడా రీసెంట్లీ జరిగాయి, ఒక 2-3 months బ్యాక్. అయితే ఇప్పటి వరకు ప్రధానంగా ఎటువంటి ఫైనల్ ఎగ్జామ్ సంబంధించి రిటన్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఊసే లేకుండా పోయింది. అప్పుడే కొత్త నోటిఫికేషన్ ఏంటి అనేటటువంటి దూరంలో అయితే అభ్యర్థులు అయితే ఉన్నారు. అయితే అభ్యర్థులందరికీ చాలా పెద్ద తీపి శుభవార్త అయితే తీసుకురావడం జరిగిందండి. ఇంతకీ ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకేనా? రైట్, లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది మన ఏపీ పోలీస్ సంబంధించి. వీడియోని చూసే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి, ముందు వరకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళంతా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బిల్ సింబల్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. ఓకేనా? రైట్, ఇక లేట్ చేయకుండా మనము టాపిక్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దామా? రైట్, వచ్చేయండి. రీసెంట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ జస్ట్ నౌ ఫ్యూ మినిట్స్ అగో అండి. ఫైనల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో పోలీస్ సంబంధించి ఏపీ కానిస్టేబుల్ ఫైనల్ ఎగ్జామ్ డేట్ అయితే వచ్చేస్తుంది. జూన్ 1వ తేదీన అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఓకేనా? ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 1 వరకు అయితే పరీక్ష అయితే నిర్వహించనున్నట్లు SLPRB ప్రకటనలో అయితే పెరిగింది. ఓకేనా? అఫీషియల్ వెబ్సైట్, దాని లింక్ కూడా ఇస్తాను, కింద ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీరు కూడా. రైట్, వైజాగ్, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి తెలియజేశారు. 6,100 పోస్టులకు మొత్తం 4,59,182 మంది ప్రిలిమ్స్ అయితే ఎగ్జామ్స్ రాయగా, అందులో 95,208 మంది ఫిజికల్ టెస్టులకు అర్హత అయితే సాధించారు. ఓకేనా? దేహదారుడి పరీక్షల్లో ఒక 38,190 మంది ఫైనల్కు టెస్ట్కి అయితే క్వాలిఫై అయ్యారు. ఓకేనా? కాబట్టి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఉన్న జాబ్స్ 6,100. ఫైనల్ ఎగ్జామ్ రాసేటటువంటి అభ్యర్థులు అంటే దేహదారుడి పరీక్షలు ఏదైతే ఫిజికల్ టెస్టులు ఉంటాయో వాటన్నిటిలో లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ వీటన్నిటికి సంబంధించి 38,190 పీపుల్స్ వచ్చేసి ఫైనల్ టెస్ట్కి అయితే క్వాలిఫై అయ్యారు. ఇందులో ఎంతమంది ఫైనల్ ఎగ్జామ్ రాస్తారో లేదో అది కూడా తెలియదు. రాసిన తర్వాత ఎంతమంది ఇది జాబ్ అయితే వస్తుందో లేదో అనేది కూడా అగోచర స్థితి అయితే ఉంది. కాబట్టి ఈ 38,190 మంది అభ్యర్థులు ఖచ్చితంగా మీకు పోలీస్ జాబ్ రావాలంటే ఖచ్చితంగా మోర్ దెన్ టెస్ట్ సిరీస్ అనేటువంటి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకేనా? రైట్, కొత్త నోటిఫికేషన్ కోసం చూసేటటువంటి అభ్యర్థులతో నా రిక్వెస్ట్ ఏంటంటే అతి త్వరలో కొత్త నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి. ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చూసుకుంటూ ఉండండి. డైలీ జాగింగ్ కానీ లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ ఇవన్నీ చూసుకుంటూ ఉండండి. ఓకేనా? రైట్, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితేనండి ఏపీ పోలీస్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ మనకి జూన్ 1వ తేదీ అయితే కండక్ట్ చేస్తున్నట్లు మన APSLRB అఫీషియల్ వెబ్సైట్లో అయితే పొందుపరచడం జరిగింది. ఓకేనా? అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించండి. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేటటువంటివి రిలీజ్ చేస్తారు. కొత్త నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది జూన్ తర్వాత, జూలైలో. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని మీ ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ ఈవెంట్స్ కానీ వాటికి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసుకోండి. ఓకే? రైట్, ఇంతటితో సెషన్ కంప్లీట్ చేస్తున్నాము. మరిన్ని ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్తో మరొకసారి మీ ముందైతే ఉంటాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ అండి.